పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య అలియాస్ కిన్నెర మొగలయ్య దీనస్థితిపై ఇటీవల సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కుటుంబాన్ని పోషించడం కోసం హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ నిర్మాణ స్థలంలో ఆయన కూలీగా మారాడు. గత ప్రభుత్వం ఇచ్చిన ₹1 కోటి గ్రాంట్ పిల్లల పెళ్లిళ్లు ఇతర ఖర్చులకు అయిపోయాయని, తుర్కయంజాల్లో చేపట్టిన ఇంటి నిర్మాణం మధ్యలోని ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 600 గజాల ఇంటి స్థలం ఇంకా మంజూరు కాలేదని, కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు మారుతున్నారనే తప్ప తన సమస్య తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మొగలయ్యపై వరుస కథనాలు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో సర్క్యులేట్ కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మొగలయ్యను ఆదుకుంటారని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. 2 రోజులకే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొగలయ్యకు ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద, చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మొగలయ్యకు సాయం అందజేశారు. ఈ సందర్భంగా మొగలయ్య తన బాధను కేటీఆర్ కు చెప్పుకున్నారు. నా పిల్లలకు మటుకము నాకు ఆ జాబ్ వచ్చిందంటే ఏ గవర్నమెంట్ అడగలేదు, కలెక్టర్లనే అడిగినా. కలెక్టర్లు మారిపోతుండ్రు కానీ జాబ్ ఇస్తారు. గత ప్రభుత్వంలో కేసీఆరే తన్ను గుర్తించారని, తనకు ఇంటి జాగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. అయినా ఇప్పటి వరకు తనకు జాగా మంజూరు కాలేదని వాపోయారు. కలెక్టర్లు మారినా తనకు ఇచ్చిన హామీ నెరవేరలేదని చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి మట్టినే నమ్ముకొని బ్రతికానని, కాకతీయ కాలువకు కూడా కూలీగా పనిచేశానని గుర్తు చేశారు. కేసీఆర్ గుర్తించడం వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందని చెప్పారు. మొగలయ్య విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్తో మాట్లాడి ఇంటి జాగా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నా, కోట్లు అంటే నేను చూడలే, లక్షలు కూడా చూడలే. నేను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసి పట్టిన. కాకతీయ కాలువకు బొగ్గులు వచ్చినాయి. కాకతీయ కాలువకు ₹150 ఒక నెల మోసినాం. కాకతీయ కాలువకు మెలకుల నాకు కష్టం చేసి పట్టిన చాలా ఘోరంగా ఉందా. నేను దండం పెడతా. అయ్య పుణ్యాన నాకు పేరు వచ్చింది. నాకు కళాకారునిగా కాను నేను అడుకునే పిచ్చగానే అయిపోయినా. మరోవైపు మొగలయ్యకు ప్రభుత్వం నుంచి వచ్చే 10,000 పెన్షన్ ఆగిపోయింది అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తెలంగాణ సాంస్కృతిక శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయనకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నట్లు ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.